ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖలో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు పార్టీ నేతలతో ఘన స్వాగతం పలికారు. కాగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితిని పవన్ సమీక్షించారు. ఇవాళ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ మరోమారు సమావేశం కానున్నారు. పొత్తులు, పోటీ చేసే స్థానాలు, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడం, బీజేపీతో పొత్తు వంటి అంశాలను పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో చర్చించే అవకాశం ఉంది. విశాఖ పర్యటన తర్వాత ఈ నెల 20న భీమవరం వెళ్లనున్నారు. భీమవరం సమీపంలో పేద అమీరంలోని నిర్మలాదేవి కళ్యాణ మండపంలో జనసేన, తెదేపా ముఖ్య నాయకులతో పవన్ సమావేశమవుతారు. పొత్తు నేపథ్యంలో ఇరు పార్టీల వ్యూహాలపై చర్చిస్తారని సమాచారం. అంతకుముందు విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా పెద్దవాల్తేరులోని కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఇరువురు నేతలు రానున్న ఎన్నికలతో సహా పలు కీలక అంశాలపై చర్చించారని సమాచారం. కొణతాల రామకృష్ణ కొద్ది రోజుల కిందటే పార్టీలో చేరారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సమస్యలు, పార్టీ నిర్మాణం, రానున్న ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో పొత్తులపై ఢిల్లీ పర్యటన తర్వాత మరింత స్పష్టత వస్తుందని పవన్ వెల్లడించారు. వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలో అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. మనసు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతో కొణతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలో అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, సమస్యల మీద